ఫాదర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని చూసుకొని ఫ్యామిలీని వదిలేసి వెళ్తారు. అలాంటి ఫాదర్స్‌కి మీరు ఏం చెప్తారు? చూసుకోవాలి అని అంటాను. తప్పు చేస్తున్నారు అని అంటాను. మీరు లేకుంటే వాళ్ళ జీవితం మొత్తం ఏం ఉండదు. తెలియని ఒక బాధతోనే పెరుగుతారు. అలాంటప్పుడు మీరు కనడం ఎందుకు? కన్నప్పుడు చూసుకోవాలి కదా! ఈ లోకంలో వాళ్ళకున్న మెయిన్ ప్రొటెక్షనే మీరు. మీరే లేకుంటే వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు? మదరు కార్‌లో తీసుకెళ్ళినా హ్యాపీనెస్ రాదు కానీ, ఫాదర్ అలా బైక్ మీద కూతుర్ని తీసుకెళ్తే ఎంత చాలా హ్యాపీగా ఉంటుంది కదా! ఒకటి కావాలంటే 2 కొనిస్తారు. తీసుకో అని చెప్పి. ఏం లేకపోయినా నాన్న కొనివ్వు అని. నేను ఇప్పటికీ మా నాన్నని డబ్బులు అడుగుతా తెలుసా? నాకు అదొక ఆనందం. నేను సంపాదించినయి. కానీ డాడీ 500 డాడీ 2000 ఇవ్వవా? ఎంత క్యూట్ ఉంటుంది అది. మా నాన్నకు ఒక ఆనందం. ఈ పిల్ల ఇంత పెద్ద పిల్లన నన్ను అడుగుతుంది డబ్బులు, నేను ఇస్తున్నాను, ఏమైంది తీసుకో చేసుకో అన్నట్టు ఉంటే మనం పెద్దగా అయ్యాము అన్న ఫీలింగ్ ఉండదు. నా కూతురే నా చిన్న పిల్లనే అన్నట్లే ఉంటారు వాళ్ళు. చాలా మంది అనుకుంటారు వాళ్ళకిలాగా నేను ఎందుకు లేను, మా నాన్న నన్ను ఎందుకు స్కూల్కి తీసుకెళ్ళట్లేదు. ఇంట్లో మదర్ని అడుగుతూ ఉంటారు. వదిలేసి వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉన్నారని కొంతమంది చెప్తారు, లేరు బయటికి వెళ్ళారు, ఎక్కడెక్కడో చెప్తారు. కానీ అలాంటి ఫాదర్స్ ప్లీజ్, పిల్లలకి చాలా మీ నుంచి ప్రేమ కావాలి, చాలా మిస్ అవుతారు. మీరు చేసే ఏదో మీ పర్సనల్ కోసమో మీ సాటిస్ఫాక్షన్ కోసం వదిలేసి వెళ్తే పిల్లలు భూమి మీద రాకముందు మీరు ఎట్లయినా చేయాలి. దాని కోసం మీరు ఏం చెప్తారు ప్రియా? రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి అడగడానికంటూ ఎవరు ఉండరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేయాల్సి వస్తుంది. నాన్న అంటేనే ఒక ధైర్యం. ఆ నాన్నని కరెక్ట్గా లేకుంటే చాలా కష్టం. నాన్న ఖచ్చితంగా ఉండాలి, ప్రేమ ఇవ్వాలి. నాన్న మీరు మాకు ఇంపార్టెంట్ అని పిల్లలు తెలియజేయాలి కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్లో ఇంట్లోనే ప్రాబ్లం ఉందంటే చాలా కష్టం కదా. నాన్న ప్రేమ చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఉండండి అనే చెప్తాను. మీరు ఒకవేళ వెళ్ళినా కూడా నేను ఉన్నాను అనే ధైర్యం అయితే ఉండాలి పిల్లలకి.